దాంట్లో ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడైతే ఈ కెమెరా మనకు రికార్డ్ అయిపోయింది. టైం కూడా రికార్డ్ అయింది. దాని ప్రకారం ఏ టైంలో ఎట్లా జరుగుతున్నది ఎందుకు జరుగుతుంది ఈ విషయాలన్నీ ఇదొకటి మెయిన్ ఇదే కదా. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. నిన్న సోమవారం సందర్భంగా చాలామంది భక్తులు సిద్ధలగుట్టపైకి రావడం జరిగింది. అందులో భాగంగా ఒక 2-3 భక్తులు వస్తూ వాళ్ళకు చిరుతపులు కనిపించిందని ఒక వీడియోని తీసుకొని వెంటనే మా కమిటీ వారికి తెలియజేయడం జరిగింది. మేము కూడా వెంటనే ఆ వీడియోని పరీక్షించిన తర్వాత నిజంగానే పులి సంచారం ఇది పులి అని అనుకుని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధిత పోలీస్ శాఖ వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా స్పందించి వెంటనే ఈరోజు మార్నింగ్ వచ్చి ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి జాడను కనుగొంటాం, నిజంగా ఉంటే కూడా ఒక బోన్ కానీ ఏదైనా తెప్పించి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. దీని సందర్భంగా మేము భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, రేపటి నుండి ఏదైతే భక్తులను గుంపులుగా అంటే సింగిల్గా మేము అలో చేయట్లేదు. గేటు దగ్గరనే ఒక గుంపులుగా అంటే వాళ్ళ భద్రత దృష్ట్యా గుంపులుగా మేము అలో చేస్తూ ఉన్నాం. అలాగే దర్శనం అయిన తర్వాత ఇక్కడ అటు ఏకశిల సైడ్ కానీ అటు పిరమిడ్ సైడ్ కానీ మేము వారిని అలో చేస్తలేం. కేవలం దర్శనం చేసుకొని వెంటనే కిందికి వెళ్ళిపోవాల్సిందిగా కూడా మేము వాళ్ళకి సూచనలు చేస్తూ ఉన్నాం. పార్కులో ఆడుకోవడం కూడా కొద్ది రోజుల వరకు, అంటే దీని యొక్క ఉనికి ఉందా లేదా, అసలు ఉంది ఇక్కడ ఇటు నుంచి వెళ్ళిపోయిందా అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పార్కులో కానీ ఏకశిల వర్గ కానీ ఎవరిని కూడా సింగిల్గా కానీ గ్రూపులుగా కూడా ఇక్కడ మేము ఆలోచిస్తలేం. కేవలం భక్తులకు దర్శనానికి మాత్రం గుంపులుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దానికి తగు వారి భద్రత దృష్ట్యా కూడా మా కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. మేము కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఏమైనా ఇక్కడ సంచరిస్తే మాకు సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి భక్తులు ఒక్కసారి గమనించుకొని మేము ఇచ్చినటువంటి సూచనలను పాటించి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూరు నగరంలోని సిద్ధలగుట్ట ప్రాంతంలో శివాలయం ఉంటాయి. ఇక్కడ అనేక దేవస్థానాలు ఉంటాయి, భక్తులు వస్తూ పోతుంటారు. ఈ ప్రాంతంలో నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో చిరుతపులి సంచారం అని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. వీడియోను గమనించినట్టయితే చిరుతపులి అనేది వాస్తవమే అని వీడియోలో తెలుస్తున్నది. నిన్న రాత్రి మాకు తెలిసినప్పటికీ చీకటి పడ్డందున మరి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. ఈ పరిసరాలను పరీక్షించడం జరుగుతుంది. చిరుతపులి యొక్క నివాసం ఎక్కడ ఉంది, వాటి యొక్క ఎక్కడికి అవి నడుస్తూ పోతూ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి సంచారం చేస్తూ ఉంటాయి, వాటిని దాన్ని గమనించడానికి ఇక్కడికి రావడం జరిగింది సిద్ధలగుట్ట ప్రాంతానికి. అది చిరుతపులి అనేది తిరగటం అనేది వాస్తవమని నిర్ధారించడం జరుగుతుంది ఇక్కడ. కానీ అది ఓన్లీ ఆ వీడియో ద్వారా మాత్రమే. అయితే ఇప్పుడు భూమి అంతా కూడా మరి ఆరిపోయి గట్టిగా ఉంది. ఎట్లాంటి దాని పాదముద్రలు కానీ ఇంకేవి కానీ దొరకట్లేదు. ఇక్కడ ఉన్న ఈ క్షేత్రంలో ఉన్న సిద్ధలగుట్ట క్షేత్రంలో ఉన్న మేనేజ్మెంట్ కమిటీ వారు ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఉంది అనేది వాళ్ళు తెలియజేస్తున్నారు. దాన్ని నిర్ధారించడానికి మేము ట్రాప్ కెమెరాలు తీసుకురావడం జరిగింది. సరైన ప్రదేశంలో నీటి వసతి మరియు ఆహారం దొరికే ప్రదేశంలో వాటిని మేము ఫిక్స్ చేయడం జరుగుతుంది. తద్వారా వాటి యొక్క మూమెంట్ను తీసుకొని
ఈ మూమెంట్ విషయాన్ని మా పై అధికారులకు తెలియజేస్తూ వాళ్ళ యొక్క సూచన మేరకు దీన్ని మళ్ళీ ఏం చేయాలనే చెప్పేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అకార్డింగ్లీ మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.